హర్ష మంగను మన గదికి తీసుకెళ్దాం పదా. మంగా మంగా జాగ్రత్త. మంగా అయ్యో మంగా 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 ఏమైంది మంగా నీకు? మంగా 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 ఏమండి బాడీ తీసుకురండి. మంగా ఏమైంది నీకు? మంగా 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 మమ్మీ మంగా 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 నా కూతురు గురించి గట్టిగా ఏడవడానికి కూడా వీల్లేకుండా చేసావు కదమ్మా. అదృష్టం బాగుంది కాబట్టి ప్రాణాలతో బయటపడిందమ్మా. లేదంటే ఆ కన్ను తల్లికి ఏం సమాధానం చెప్పేదానివి? మంగా ఈ నాన్నమ్మను క్షమించమ్మా. నిన్ను బాధ పెట్టాను. దివ్య నన్ను క్షమించమ్మా. వద్దమ్మా, ఏదైతే అదైంది. మహా అయితే ఇంట్లోంచి వెళ్ళిపోమంటారు. నిజం చెప్పేద్దాం. మనకి ఇల్లు వద్దు, ఆస్తి వద్దమ్మా. వెళ్ళిపోదామమ్మా, ప్లీజ్ అమ్మా. అమ్మా మంగ గురించి ఆలోచిస్తున్నారు, కానీ అత్తయ్య గురించి కూడా ఆలోచించండి. నా కూతురు నా దగ్గరే ఉండాలని నేనెలా కోరుకుంటున్నానో, తన కొడుకు తన దగ్గరే ఉండాలని అత్తయ్య కూడా కోరుకుంటుంది కదా. నేనేం పసిపిల్లవాడిని కాదండి. అమ్మ చిన్నపిల్ల కాదు. మేమిప్పటి వరకు దూరంగానే ఉన్నామండి. కానీ మంగ అలా ఉండలేదండి. నిజం చెప్పడమే మంచిది. నా మాట వినండి ప్లీజ్. కొన్ని రోజులు ఓపిక పట్టండి హర్ష గారు. అత్తయ్య కోరిక నెరవేరుతుంది. కొన్నాళ్ల దాకా ఈ బాధను ఎలాగోలా భరిద్దాం.
కొన్నాళ్ళు ఓర్చుకుంటావు కదా. సరే మమ్మీ, కానీ నాకు ఆ ఇంట్లో ఉండాలని లేదు. నువ్వే గుర్తొస్తున్నావు. తినాలనిపించట్లేదు, ఆడుకోవాలనిపించట్లేదు, నిద్ర కూడా రావట్లేదు. నిన్ను చూడకుండా ఉండడం నా వల్ల కావట్లేదు మమ్మీ. బాగా చూసుకుంటున్నాడు, కానీ అత్తయ్య కోపడుతుంది. తాతయ్య అమ్మమ్మలకు నేనంటే ఇష్టం లేదు. జయశ్రేయ నాతో బాగుంటారు, కానీ నీ దగ్గర ఉంటే బాగుంటుంది మమ్మీ, లేదంటే తెగులుగా ఉంటుంది. త్వరలోనే నిన్ను ఇంటికి తీసుకొస్తానమ్మా. నిన్ను ఎక్కువ రోజులు ఇబ్బంది పెట్టను. నన్ను నమ్మమ్మా. అలాగే నానమ్మ. సారీ, చెప్పకుండా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. నీ బాధ నాకు తెలుసమ్మా. నువ్వు ఆ అమ్మని విడిచి ఉండలేవు, నేను నా కొడుకుని విడిచి ఉండలేను. దేవుడు మన మొర ఆలకించాలి, మనల్ని కలపాలి. ఆ రోజు తొందరలోనే వస్తుందమ్మా. అందాక ఓపిక పట్టమ్మా. సరే నానమ్మ. మమ్మీని జాగ్రత్తగా చూసుకోండి. ఏమండి, మంగ కనిపించక అభిరామ్ బాబు గారు కంగారు పడుతూ ఉంటారు. ఒకసారి ఫోన్ చేయండి. వద్దండి, ముందు ఇంట్లో ఎవ్వరూ చూడకుండా మంగని ఇల్లు దాటించాలి. ఆ తర్వాత ఫోన్ చేద్దాం. అవును హర్ష, ముందు మంగను ఇంటి బయటకు తీసుకెళ్ళాలి. అదెలాగో ఆలోచించు. చారుకేశా, మనం దివ్య కోసం వచ్చినట్టుండాలి. మంగ గురించి వచ్చామని దివ్య అత్తమామలకి తెలియకూడదు. అలాగే బాబు. ముందు మంగమ్మ ఇక్కడ ఉందో లేదో వెళ్ళి చూద్దారండి. దివ్యమ్మా, హర్ష సార్. దివ్య గారు, చార్కేస్ గారు వచ్చినట్టున్నారు. మంగ, నువ్వు ఇక్కడే ఉండు, పదండి చూద్దాం. పదండి. దివ్యమ్మా, హర్ష సార్. దివ్యమ్మా. అన్నయ్య, అన్నయ్య. దివ్య, మంగ. మాట్లాడకండి, రండి. అన్నయ్య. మంగ ఇక్కడికి వచ్చిందమ్మా? వచ్చిందన్నయ్య. మావయ్య. మంగ. ఏంటమ్మా ఇలా వచ్చేసావు? నువ్వు ఏమైపోయావో అని ఎంత కంగారు పడ్డానో తెలుసా? సారీ అన్నయ్య, నన్ను చూడకుండా ఉండలేను అని ఇన్సూరెన్స్ ఏజెంట్ కారెక్కి వచ్చేసిందంట. మావయ్యకి ఒక మాట చెప్తే తీసుకొచ్చేవారు కదమ్మా. చిన్నపిల్ల తల్లిని చూడకుండా ఉండలేక వచ్చేసింది బాబు. వీళ్ళిద్దరిని దూరం చేసి ఆ పాప నేను మూట కట్టుకున్నాను. అంత మాట అనకన్నా ఆంటీ. మీ ప్రాబ్లం ఏంటో చెప్పారు కదా. చెప్పాను బాబు, కానీ
తల్లిని వదిలిపెట్టి ఉండలేక మంగను వదిలిపెట్టి ఉండలేక దివ్య నరకం అనుభవిస్తున్నారు. సారీ బావగారు, అంతా నా వల్లే. నేను దివ్య గారిని పెళ్లి చేసుకోకపోయి ఉంటే ఇదంతా జరిగేది కాదు. ఐఎమ్ రియల్లీ సారీ. అదేం లేదు బావగారు, మంచి మనసుతో మీరు దివ్యకు మంగకు తోడుగా ఉండాలనుకున్నారు. దేవుడు మీ మంచిని చూసి మిమ్మల్ని మీ ఇంటికి చేర్చారు. జరిగింది మంచే కానీ చెడు కాదు. అవును సార్, ఆ విషయంలో మీరేం ఫీల్ అవ్వకండి. అయినా ఈ ఎడబాటు కొన్నాళ్లే కదా, ఆ తర్వాత అంతా ఒకచోటే ఉంటారు. ఎవరది? మా అన్నయ్య అండి. అన్నయ్య, మా చిన్నత్తయ్య. ఓ, నమస్కారం అండి. నమస్తే మేడం. దివ్యం చూడ్డానికి వచ్చారు భువన. చూడ్డానికి వచ్చిన వాళ్ళు కింద హాల్లో కూర్చోవాలి గాని పైకి నీ రూమ్ దాకా ఎందుకు వచ్చారు? నేనే రమ్మన్నాను, వస్తే తప్పేంటి? తప్ప ఒప్ప అని చెప్పట్లేదు హర్షాబాబు. ఇంటికొచ్చిన అతిథుల్ని నిలబెట్టి మాట్లాడటం ఏంటి? హాల్లో కూర్చోబెట్టి మాట్లాడడం సంస్కారం కదా అంటున్నాను. నాకు అలాంటి పట్టింపులేం లేవండి. మా ఇంటికి అలాంటి పద్ధతులు అలవాట్లు ఉన్నాయి బాబు. రండి, వచ్చి హాల్లో కూర్చోండి. రండి, ఏంటి ఆలోచిస్తున్నారు? మీరు పదండి మేడం, మేము వస్తాం. హర్షకి తెలీదు, కొత్తగా వచ్చిన కోడలికి తెలీదు. నువ్వైనా చెప్పాలి కదక్కా. మర్చిపోయావా? రండి. నువ్వు వెళ్ళు భువన, మేము వస్తాం. మంగ, కాసేపు నువ్వు రూమ్లోనే ఉండమ్మా. తర్వాత నిన్ను మావయ్యతో పంపిస్తాను. సరే మమ్మీ. రా. ఏమండి, మీ కోడలు గారు అన్నయ్య గారు వచ్చారు, రండి. రండి రండి. రా దివ్య. ఏమండి, అభిరామని
మన కోడలి అన్నయ్య. నమస్కారం సార్. నమస్కారం, కూర్చోండి. కూర్చో బాబు. నువ్వు వెళ్ళి కాఫీ తీసురా. అలాగేనండి. అయ్యయ్యో ఇప్పుడేం వద్దు సార్, థ్యాంక్ యూ. మా ఇంటికొచ్చిన అతిథుల్ని మర్యాద చెయ్యడం మాకు మర్యాద బాబు. నిజమేనండి, కానీ నేను మిమ్మల్ని పలకరించి మా చెల్లెల్ని చూసి వెళ్దామని వచ్చాను. బై ద వే, మీ చెల్లెలు పెళ్లి విషయం, వాట్ ఐ మీన్ టు ఆస్కింగ్ ఈస్, మీ చెల్లెలు పెళ్లి విషయం మీకు పెళ్ళి అయిన తర్వాత తెలిసిందా, కాకముందు తెలిసిందా? దివ్యా బావు గారు వీళ్ళకి ఏమని చెప్పారో, ఏం చెప్తే ఏమవుతుందో. నిన్నడుగుతుంటే వాళ్ళ వైపు చూస్తావేంటి బాబు? పెళ్ళయ్యాకనే అభిబాబుకి తెలిసిందండి. నువ్వెవరు? నా పేరు చారుకేశర్ సార్, నేను అభిబాబు పిఏని. బాస్ ఉండగా పిఏ మాట్లాడడం ఏంటి? భర్తుండగా భార్య మాట్లాడట్లేదా? చిన్నప్పటి నుంచి నా చెల్లెలు ఇష్టమే నా ఇష్టం సార్. తనొకరిని ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుందంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అందుకే వీళ్ళు పెళ్లి చేసుకొని ఇంటికి రాగానే మనస్ఫూర్తిగా ఆశీర్వదించాను. మరి అయితే వాడు నా కొడుకు అయి ఉండకపోతే మీరు ఈ పెళ్లికి యాక్సెప్ట్ చేసేవారు కదా? నాకు కులగోత్రాలు ఆస్తిపాస్తుల మీద పట్టింపు లేదు సార్. నా చెల్లెలు హ్యాపీగా ఉంటే చాలు. కోటీశ్వరుల ఇంటికి కోడలయ్యింది, ఎందుకు హ్యాపీగా ఉండదు బాబు? ఎక్స్క్యూజ్ మీ, వాళ్లకు మనలాంటి ఫ్యామిలీస్ని 100 తరాల వరకు పోషించేంత ఆస్తుంది. వాళ్ళేం బికార్లు కాదు. మరి అంత ఆస్తున్నప్పుడు కట్నమేం తీసుకురాలేదు ఎందుకో? నేను కట్నం ఆశించి పెళ్లి చేసుకోలేదు, ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. సూర్యదేవర జయసూర్య గారు మా నాన్నగారు సార్. జై గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మావే. మొత్తం ఆస్తిని నా చెల్లెలికి నాకు సమానంగా చెందాలని చెప్పారు. మీరు అడిగితే నా వాటా ఆస్తి కూడా కలిపి మొత్తం ఆస్తిని నా చెల్లెలికి కట్నంగా ఇస్తాను. నా చెల్లెలు సంతోషంగా ఉండడానికి ఏం చేయమన్నా చేస్తాను. తను నా చెల్లెలు కాదు సార్, మా అమ్మ. వెల్, చూడండి, నా కొడుకు మీ చెల్లెల్ని ప్రేమించాను అన్నాడు, చెప్పకుండా పెళ్లి చేసుకొచ్చాడు. వాడికి అక్కర్లేని కట్నం మాకెవరికీ అక్కర్లేదు. ఈ రోజు నుంచి మీ చెల్లెలి సంతోషానికి ఆనందానికి ఇంట్లో ఏ లోటు ఉండదు. ఇకపై మీ చెల్లెలు ఈ లాయర్ లగడపాటి రాజేంద్ర ప్రసాద్ కోడలు. థ్యాంక్ యూ సార్. మీ చెల్లెల్ని చూడ్డానికే వచ్చారా, లేక ఇంకేదైనా చెప్పడానికొచ్చారా? ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను. మా కుటుంబ సాంప్రదాయం ప్రకారం పెళ్ళైన వారంలోపు సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలి. అందుకని చెల్లెల్ని బావగారిని పంపిస్తే. మాకు చట్టాలతో పాటు సాంప్రదాయాలు కూడా తెలుసు. ఆ వ్రతమేదో మా ఇంట్లోనే జరిపిద్దాం. పురోహితుడితో మాట్లాడి ముహూర్తం పెట్టిన తర్వాత మీకు కబురు చేస్తాను. అలాగే సార్, ఇక నేను బయలుదేరతాను. మంచిది. దివ్య, వెళ్ళొస్తానమ్మా.
అలాగే అన్నయ్య. అభిబాబు మీరు కారు దగ్గర ఉండండి, నేను దివ్యంకి ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను, అది ఇచ్చేసి వస్తాను. వెళ్ళొస్తానండి. మంచిది ఉంటాను. బాబు. దివ్యమ్మా ఒకసారి ఇలా వస్తారా, గిఫ్ట్ ఇవ్వాలి. ఏ అందరి ముందు ఇవ్వచ్చుగా. ఏ మీకు అవసరమా? పదండి, పద. మంగా, త్వరలోనే నిన్నిక్కడికి తీసుకొచ్చేస్తాను మంగా. కానీ నువ్వింకెప్పుడు మావయ్యకి చెప్పకుండా రాకు. సరే మమ్మీ, వెళ్ళొస్తానులే. బాయ్ నానమ్మ. అలాగే తల్లి. బాయ్ డాడీ. లవ్ యూ బంగారం.